ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నేటి విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి అనుదిన బైబిల్ కార్యక్రమములకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 20వ వచనం నుండి 34వ వచనం వరకు. ఈ యొక్క లేఖన భాగంలో నుండి మనము 20వ వచనం నుండి 24వ వచనం వరకు ఉన్న లేఖన భాగాన్ని మనం చదువుకుందాము. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుష్యుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను. ఆదాము నందు అందరూ ఏలాగు మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తు నందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతి వాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. అటు తరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవుని రాజ్యము అప్పగించును. అప్పుడు అంతము వచ్చును. ప్రియులారా, ఈ యొక్క లేఖనమును అనుసరించి నేడు మనము ధ్యానము చేస్తున్నటువంటి అంశం పేరు పునరుత్థానమును విశ్వసించే జీవితం. పునరుత్థానమును విశ్వసించే జీవితం. ఈ యొక్క లేఖన భాగము అనగా 15వ అధ్యాయము 20వ వచనం నుండి 34వ వచనం వరకు మనము పూర్తిగా చదివి ఆలోచన చేస్తే మనము గ్రహించే విషయం ఏంటంటే, అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి ఈ యొక్క పత్రికను రాస్తూ పునరుత్థానము అనేటువంటి ఈ యొక్క అంశాన్ని వివరిస్తూ వస్తూ ఉన్నాడు. అయితే క్రీస్తు పునరుత్థానము రాబోవు పునరుత్థానములన్నిటికీ ప్రథమ ఫలమై ఉన్నది. మరియు ఆదాములో మరణించిన మానవులందరూ మళ్ళీ బ్రతుకుతారు అని వివరించడం జరుగుతూ ఉన్నది. దేవుని రాజ్య స్థాపన పరిపూర్ణం అవ్వడానికి క్రీస్తు యొక్క మరియు విశ్వాసుల యొక్క పునరుత్థానము ఎంతో ఆవశ్యకం అని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మరియు క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు చివరి శత్రువైన మరణము కూడా నాశనము చేయబడుతుంది అని 20వ వచనం నుండి 28వ వచనం వరకు వివరిస్తూ ఉన్నాడు. పునరుత్థానమే లేకపోతే బాప్తిస్మము మరియు విశ్వాసము కొరకు పడే శ్రమలు తమ అర్థాన్ని కోల్పోతాయి అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పునరుత్థానముపై తనకు ఉన్న నిరీక్షణ వల్లే తాను ప్రతిరోజు చనిపోతున్నట్టుగా జీవిస్తున్నానని పౌలు చెప్పాడు. అలాగే పునరుత్థానాన్ని తిరస్కరించే వారి మాటలకు మోసపోకుండా మెలకువగా ఉంటూ పాపానికి దూరంగా ఉండాలని ఆయన కొరింథీ సంఘములోని విశ్వాసులను హెచ్చరించాడు. 29వ వచనం నుండి 34వ వచనం ప్రకారంగా ఈ యొక్క లేఖన భాగాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఎవరు అని ఆలోచన చేస్తే 20వ వచనం నుండి 22వ వచనం ప్రకారం దేవుడు క్రీస్తును పునరుత్థానమునకు ప్రథమ ఫలముగా చేశాడు. దేవుడు క్రీస్తును పునరుత్థానమునకు ప్రథమ ఫలముగా చేశాడు. ఈ ప్రథమ ఫలము ఆ తరువాత రాబోయే లెక్కలేనన్ని ఫలాలకు హామీగా నిలుస్తుంది. అందువల్ల యేసుక్రీస్తు పునరుత్థానము ద్వారా మన శరీరాలకు కూడా ఒక నిశ్చయత లేదా హామీ లభించబడింది అని మనము గ్రహించవచ్చు. దీని కారణంగానే మనం ఇప్పటికే నూతన జన్మ పొందిన ప్రజలముగా జీవించగలుగుతూ ఉన్నాము. మనం పునరుత్థాన నిరీక్షణకు దృఢంగా పట్టుకుంటే శిలువ మార్గాన్ని సంతోషముగా ఎంచుకుంటూ జీవించగలం అని మనకు అర్థమవుతూ ఉన్నది. ఈ యొక్క లేఖన భాగాన్ని మనము చదివి దేవుడు మనకు నేర్పుతున్న పాఠం ఏంటి అని గనక ఆలోచన చేస్తే 29వ వచనం నుండి 34వ వచనం ప్రకారము పునరుత్థానముపై మనకు విశ్వాసము ఉన్నప్పుడు మనం
పాపపు శోధనను జయించగలము. పునరుత్థానముపై మనకు విశ్వాసము ఉంటే మనం పాపపు శోధనను జయించగలము అని ఈ యొక్క లేఖన భాగం ద్వారా మనం తెలుసుకోవచ్చు. పునరుత్థానమును నమ్మని వారు దేవుని తీర్పునకు భయపడరు. పునరుత్థానమును నమ్మని వారు దేవుని తీర్పునకు భయపడరు, లేదా నిత్య జీవ బహుమతులపై నిరీక్షణ కూడా కలిగి ఉండరు. అందువల్ల వారు లోక సంబంధమైన ప్రతిఫలాలనే వెతుకుతూ పాపాన్ని చాలా తేలికగా తీసుకుంటారు. పునరుత్థానం అయ్యాక మనం జీవిస్తామా లేక శిక్షింపబడతామా అనేది నేడు మనము జీవించే జీవితమే నిర్ణయిస్తుందని గుర్తుంచుకుందాం. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు చెప్పినటువంటి ఒక మాట యోహాను సువార్త 5వ అధ్యాయము 29వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చెదరు అని వ్రాయబడి ఉన్నది. కనుక నేటి వాక్య భాగంలో నుండి మనము ధ్యానం చేస్తున్నటువంటి మాట పునరుత్థానమును మనము విశ్వసించి జీవించే జీవిత విధానం. కనుక మనము మరి పునరుత్థానము నమ్మి దేవుని యొక్క తీర్పునకు భయపడుతూ పాపమును మనము గుర్తించి పాపములకు దూరముగా మనం బ్రతకాలని ఈ యొక్క లేఖన భాగం మన జ్ఞాపకం చేస్తూ ఉన్నది. కనుక ప్రియులారా, మరి దేవుని యొక్క వాక్య ప్రకారంగా మనము జీవించటానికి అనగా పునరుత్థానమును మనము నమ్మి మరి పాపములకు దూరముగా బ్రతకటానికి దేవుని యొక్క సహాయాన్ని మనం కోరుకుందాం. మరి కళ్ళు ఉంచినట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కృపగల తండ్రి, ప్రేమగల మా దేవ, మీకు వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నేటి యొక్క లేఖన భాగమును ఉద్దేశించి పునరుత్థానమును నమ్మేటువంటి వారి యొక్క జీవితము ఏ విధంగా ఉంటుందో మాకు నేర్పించినందుకు వందనాలు. ప్రభువా, మేము పునరుత్థానమును నమ్మిన వారముగా, అలాగే కష్టములు ప్రభువా మరి అదేవిధంగా బాధలు వచ్చినప్పటికీ మేము మా యొక్క విశ్వాసమును విడవక పాపమును ప్రభువా మరి తండ్రి మేము చేయకుండా కృప చూపించి మమ్మల్ని నడిపించి మహిమ పొందుమని కోరుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాను. ఆమేన్. ప్రియులారా, నేటి కార్యక్రమములో మీరందరూ కూడా పాల్పొందినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. దయచేసి తప్పకుండా ప్రతి దినము కూడా ఈ యొక్క విజన్ క్యూటీ ఫెలోషిప్ అనుదిన బైబిల్ కార్యక్రమం వీక్షించండి, వాక్యాన్ని నేర్చుకోండి, దీవించబడండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. థ్యాంక్ యూ.